భీమిడి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో ఉన్న కోమటిపాలెం, కొత్త కోమటిపాలెం, యాతపేట కాలనీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అను కార్యక్రమం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కరపత్రాలు ఇంటింటికి అందజేసి 100 రోజుల పాలనపై ఈ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదరు సచివాలయ సిబ్బంది ఎస్ఎంసీ చైర్మన్ చల్లా రామిరెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లోనే ప్రజలకు చెప్పినట్టుగా అన్ని సక్రమంగా తీసుకొస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే అందులో కొన్ని మనసు పెట్టి బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. మరి అలాగా మనసు పెట్టి బాధ్యత చేయాల్సిన కార్యక్రమం యాక్చువల్గా ఎలాంటి కార్యక్రమం? అంత మంచి కార్యక్రమం ఇది. అయితే ఈ కార్యక్రమానికి ఇంకొంచెం ఎక్కువ సమయం మీ దగ్గర ఉండి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని దీన్ని భవిష్యత్తులో ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి ప్రభుత్వం సైడ్ నుంచి ఇవన్నీ కూడా మాట్లాడుకొని దీన్ని ముగించుకుంటే బాగుండేది. అయితే గత 4 రోజులుగా కూడా తెలుసు మీకు, రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇది ఎలాగైతే మనం చేస్తా ఉన్నామో ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇదే మధురవాడలో మన రమ్య కన్వకేషన్ హాల్లో ఆ ప్రోగ్రాం కోసం దాదాపు 2 గంటల నుంచి అక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ కార్యక్రమం వెళ్ళాలి కాబట్టి యాక్చువల్గా అయితే నేను ఇక్కడ మీతో కలిసి ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మొన్ననే మనం మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మనం సాగర్ నగర్ దగ్గర ఆ బీచ్ క్లీనింగ్ అది కూడా పెట్టి స్వచ్ఛత దీనికి సంబంధించి ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఆ రోజు కూడా మనం కొంతమంది ఈ కార్మికులు పారిశుద్ధ్యానికి సంబంధించి స్వచ్ఛత సంబంధించి ఎవరైతే ఉన్నారో విజయవాడ ఈ మధ్య వచ్చిన ఆ ఫ్లడ్స్లో దాదాపు 13-14 రోజులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అన్నీ కూడా త్యాగం చేసి ఆ నీటిలో, ఆ వరద నీటిలో, ఆ బురద నీటిలో ఉండి అక్కడ ప్రజలకు ఒక స్వాతంత్రం చేకూరే దాకా అక్కడ సర్వీస్ చేసి వచ్చినందుకు వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని మనం గౌరవించడం కూడా జరిగింది. ఆ రోజు చెప్పాను నేను, మామూలుగా వాళ్ళే రియల్ హీరోలు అని చెప్పాను. నేను మళ్ళీ మీరు చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఈరోజు సమాజంలో ఏదో సినిమా హీరోలు, క్రికెట్ హీరోలు కాదని మీరు రియల్ హీరోలు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఎక్కడైతే పరిశుభ్రంగా ఒక పరిసరాలు ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడని చెప్పని, అలాంటి దీంట్లో మీరు చాలా ప్రముఖ రోల్ పోషిస్తూ ఉన్నారు. మీతో పాటు అందరూ కూడా దీన్ని ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి సంవత్సరానికి ఒక రోజు లేకపోతే ఒక వారోత్సవాల పేరుతో ఒక వారమో ఈ కార్యక్రమాలు చేయటం కాదు. మనకి ఇది దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి, మన జీవన విధానం కావాలి, మన లైఫ్లో అదొక జీవన సరళి కావాలి. అంటే ఎవరో చెప్పారు ఏదో చేయాలనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మనస, వాచ, కర్పణ ఇవన్నీ కూడా మనసులో తీసుకొని మనందరం దీన్ని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మీకు బాధ్యత కావచ్చు, కొంతమందికి మేము ఉండొచ్చు, మాకు ఆ బాధ్యత లేదని అనుకోకూడదు. మీ లెవెల్లో మీకే బాధ్యత ఉందో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది. మీరు ఒక డ్రెస్ వేసుకోవచ్చు, మీకు ఒక యూనిఫామ్ లాగా ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు, కానీ అందరం కూడా దీంట్లో భాగస్వామ్యం చేసుకోవాలి, దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా కావాలంటే అందరూ మనసులో నుంచి తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హాస్పిటల్ అంతా కూడా చూసాం. అక్కడ టెస్టుల దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఓపీల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఒక బాధ్యతతో ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. వందలాది మంది వచ్చి ప్రభుత్వం మీద ఆశతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కూడా చెప్పుకుంటే అడిగారు. అక్కడ ఏదో ఒక థైరాయిడ్కి సంబంధించి తప్ప మిగతా అన్ని టెస్టులు కూడా ఈరోజు ఇక్కడ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అది టోటల్ బ్లడ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, మిగతా అన్ని టెస్టులు, ఏదో 1-2 మేజర్ టెస్టులు తప్ప సామాన్యులకు కావాల్సిన ప్రతి టెస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదే మనం ప్రైవేట్ ల్యాబ్లు ఈరోజు ఏదైనా ఒక మంచి ల్యాబ్కి వెళ్ళి ఒక చిన్న టెస్ట్ చేయాలంటే 100,000 వాళ్ళు ఈరోజు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఇస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం విద్యా వైద్యం అనేది 2 కళ్ళుగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆయన డ్రీము.
అందులో మనందరం కూడా భాగస్వామ్యం కావాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. మీ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగిస్తారు. అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు